ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 5వ తరగతి పాఠ్యపుస్తకంలోని 5వ పాఠం నీతి పద్యాలు పాఠంలోని కఠిన పదాలను డిక్టేషన్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. పిల్లలు ఇక మీరందరూ ఆలస్యం చేయకుండా ఒక నోట్బుక్ పెన్ తీసుకొని సిద్ధంగా ఉండండి. పిల్లలు ముందుగా మొదటి పదం ధర్మజ్ఞుడు. ధర్మజ్ఞుడు ధర్మజ్ఞుడు ధర్మజ్ఞుడు. రెండవ పదం దుష్ట స్వభావ. దుష్ట స్వభావ. పిల్లలు జాగ్రత్తగా వినండి. ఎక్కడ ఒత్తి పలుకుతున్నాము, ఎక్కడ దీర్ఘాలు తీస్తున్నాము అవన్నీ గమనిస్తూ రాయండి. దుష్ట స్వభావ. మూడవ పదం దుర్మతులకు. దుర్మతులకు రాశారు కదా పిల్లలు. నాలుగవ పదం నుర్వీనాథ. నుర్వీనాథ నుర్వీనాథ. ఐదవ పదం నిష్ఠురతన్. నిష్ఠురతన్ నిష్ఠురతన్ నిష్ఠురతన్. ఒత్తుల పదాలను ఎలా రాయాలి అనేది మన ఛానల్లో ఒక వీడియో ఉంది. అది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది ఒత్తుల పదాలను రాయడం ఎలాగో. ఆరవ పదం క్రోధ. క్రోధ. ఒత్తులతో పాటు దీర్ఘాలను అక్షరాలను ఎలా పలుకుతున్నాము అనేది కూడా అవసరం. క్రోధ. ఏడవ పదం సువ్రతాత్మ. సువ్రతాత్మ సువ్రతాత్మ సువ్రతాత్మ. ఎనిమిదవ పదం ధార్మికుడు. ధార్మికుడు ధార్మికుడు. తొమ్మిదవ పదం బ్రీతిగావ గవలయు. బ్రీతిగావ గవలయు బ్రీతి గావ గవలయు బ్రీతిగావ గవలయు. పదవ పదం వాడగ్నుండగు. వాడగ్నుండగు వాడగ్నుండగు వాడగ్నుండగు. 11వ పదం సదసద్వివేక. సదసద్వివేక సదసద్వివేక సదసద్వివేక. 12వ పదం నార్యులొద్ద. నార్యులొద్ద నార్యులొద్ద. 13వ పదం భూత పంచకము. భూత పంచకము భూత పంచకము భూత పంచకము. 14వ పదం పర్వేందుముఖి. పర్వేందుముఖి పర్వేందుముఖి. 15వ పదం బుచ్చంగవచ్చు. బుచ్చంగవచ్చు బుచ్చంగవచ్చు. పిల్లలు అందరూ కూడా ఈ పదాలను రాశారు కదా. అయితే సరే, ఇప్పుడు నేను మీరు రాసినటువంటి పదాలను మీకు బోర్డు మీద రాసి చూపిస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఏవైనా తప్పులు రాస్తే వాటిని 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. పిల్లలు ముందుగా మొదటి పదం ధర్మజ్ఞుడు. రెండవ పదం దుష్ట స్వభావ. మూడవ పదం దుర్మతులకు. నాలుగవ పదం నుర్వీనాథ. ఐదవ పదం నిష్ఠురతన్. ఆరవ పదం క్రోధ.
7వ పదం సువ్రతాత్మ. 8వ పదం ధార్మికుడు. 9వ పదం బ్రీతిగావ గవలయు. 10వ పదం వాడగ్నుండగు. 11వ పదం సదసద్వివేక. 12వ పదం నార్యులొద్ద. 13వ పదం భూత పంచకము. 14వ పదం పర్వేందుముఖి. 15వ పదం బుచ్చంగవచ్చు. పిల్లలు అందరూ కూడా మీరు రాసినటువంటి పదాలను చెక్ చేసుకున్నారు కదా. అయితే సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.